మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? భారతదేశపు మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? దినేష్ గారు వెళ్ళిపోయారా? బాబు రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ బాలు గారు. మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, అందుకే చెప్పేస్తున్నారు. 5 వనరులుగా నదిగా పేరుగొన్నది ఏ నది? 5 వనరుల నదిగా పేరుకొన్న నది ఏది? 5 వనరుల నదిగా. ఎస్ కరెక్ట్. అసలు మీరు చదువుకునే నేను అడుగుతున్నట్టున్నాను కదా. ఓకే, ఓకే. అన్ని ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? మధ్యప్రదేశ్ మీకు లేట్గా వస్తున్నట్టున్నాయి ఆన్సర్స్. నైలు నది. కరెక్ట్ ఆన్సర్ బాలు గారు, సూపర్. మహాత్మా గాంధీ జన్మస్థలం ఏది? మహాత్మా గాంధీ జన్మస్థలం వాల్మీకి. మీరు కరెక్టే చెప్తున్నారు, కానీ మీకు ఆన్సర్స్ మీ క్వశ్చన్స్ అనేది మీకు లేట్గా వస్తున్నట్టున్నాయి, మేబీ సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల. కరెక్ట్ బాలు గారు, సూపర్ అసలు. ఓకే, మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధాని ఎవరు? మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధాని ఎవరు? భారతీయ మహిళా ప్రధాని ఎవరు? ఇందిరా గాంధీ. ఎస్ కరెక్ట్. భూగోళాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు? భూగోళాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు? భూగోళాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు? పాస్. గెలీలియే. నర్మదా. శ్రీనివాస్ అన్నయ్య, మీకు లేట్గా వస్తున్నాయి క్వశ్చన్స్ కదా. భారతదేశపు గెలీలియేనా? ఎస్ అవును. భారతదేశపు జాతీయ పండుగలలో ఒకటి. ఏం పండుగ? ఏం ఫెస్టివల్? భారతదేశపు జాతీయ పండుగల్లో ఒకటి. ఏంటి అది? ఏం పండుగ? కరెక్ట్, రిపబ్లిక్ డే. ఎస్. క్రింది వాటిలో వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్: కోల్కతా, పూణే, న్యూఢిల్లీ, హైదరాబాద్. క్రింది వాటిలో వాతావరణ శాఖ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కోల్కతా, పూణే, న్యూఢిల్లీ, హైదరాబాద్. హైదరాబాద్ రాంగ్ ఆన్సర్ బాలు గారు. హైదరాబాద్ కాదు, న్యూఢిల్లీ. బేగంపేట కాదు, న్యూఢిల్లీ. ఐఎండి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నారు? న్యూఢిల్లీలో ఉంది. సూర్యునికి అతి సమీప గ్రహం ఏది? ఇందిరాగాంధీ. కరెక్ట్ శ్రీనివాస్ గారు. సూర్యునికి అతి సమీప ఐఎండినా? ఎస్ అవును, నేను మెన్షన్ చేయలేదు కదా, అందుకే మీరు చెప్పలేదు అనుకుంటా కదా. ఓకే, బుధుడు. ఎస్ కరెక్ట్.
బంగాళాఖాతం పక్కన ఉన్న రాష్ట్రం ఏది?